మీ కెరియర్ మీరు పోలీస్గా స్టార్ట్ చేశారు, అందుకని మీకు అపోనెంట్గా పోలీస్ జెర్సీ వేసుకుని వచ్చింది. ఓకే, అప్పుడు నేను హోంగార్డ్గా మొదలెట్టాను. ఫస్ట్ ఒక 6 years డిపార్ట్మెంట్లో పనిచేసిన తర్వాత యాక్టర్గా వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వదిలేయడం జరిగింది. రిజైన్ చేసేసి మళ్ళీ నేను యాక్టర్గా, డైరెక్టర్గా, ఇక ఇండస్ట్రీ మ్యాన్గా ఉండిపోయాను. ఆల్వేస్ పోలీస్ అంటే ఎందుకో నాకు మన అన్న ఫీలింగ్ వస్తుంటుంది, బట్ బయటే గేమ్లో అలా రాదు. సో గేమ్లో గట్టిపోటీ ఇవ్వబోతున్నారు పోలీస్. గేమ్లో రైవలరీ అంతే, వాళ్ళ మీద ఎలాగైనా గెలవాలి. లాస్ట్ టైం అసలే హైదరాబాద్లో ఆడినప్పుడు కప్పు కొట్టి గెలిపారు పోలీసు వాళ్ళు, మేము 3rd ప్లేస్లో ఉన్నాం. ఈసారి కనీసం ఫైనల్స్లో అయినా మనం కలబడి మేమే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న, మన ఇండియాలో క్రికెట్ అంటే ఒక తెలియని అభిమానం, అందరికీ అసలు తెలియని పిచ్చి. మీ చిన్నప్పుడు ఎలా ఉండేది క్రికెట్ ఆడేటప్పుడు? విపరీతంగా ఆడేవాళ్ళం. ఒక సింగిల్ స్టిక్ పట్టుకొని కూడా ఆడేవాళ్ళం మనం. ఆ గిల్లీ దాంతో కూడా క్రికెట్ ఆడేవాళ్ళం మనము. గోళీలు ఉండేవి కదా, గోళీలతో కూడా బౌలింగ్ వేసేసి ఆ కర్రతో ఆడేవాళ్ళము. ఏది దొరికితే అది, కాగితం దొరికిందంటే దాన్ని మొత్తం బాల్ లాగా చేసేసి దాన్ని ఆడేవాళ్ళము. ఏది దొరికినా వదిలేవాళ్ళం కాదు. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్ తోటి పేపర్లతో ఆడేవాళ్ళము. అది కూడా గేమ్ పెట్టుకునేవాళ్ళం, క్యాచ్ పట్టుకోవడం అదంతా. సో క్రికెట్ అనేది మన నరాల్లో ఉండిపోయింది. బ్లడ్ ఎలాగ ఉండిందో మన బాడీలో అలా ఉండిపోయింది ఇండియాలో ఉన్న ఎస్పెషల్లీ ఇండియన్స్. సో ఇప్పుడు ప్రపంచం అంతా అలాగే తయారైంది. అంటే అసలు క్రికెట్ అంటే పట్టించుకొని యూఎస్ కూడా ఇప్పుడు వరల్డ్ కప్లోకి ఎంటర్ అయిపోయింది. సో క్రికెట్ అనేది డెఫినెట్గా ఒక పెద్ద ఎమోషన్ ఇప్పుడు. ఇట్స్ నాట్ ఏ ఓన్లీ గేమ్ కాదు ఇప్పుడు అది. సో మీరు అన్నప్పుడు ఆ పేపర్ బాల్ చేయడం, ప్లాంక్ ఆడడం, క్లాస్ రూమ్స్లో గ్యాప్ దొరికితే అందరూ అసలు అలా ఆడేస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పట్లో అంత లేదు కదన్నా. అట్లేం లేదు ఇప్పుడు బాబోయ్. ఇప్పట్లో మనం వేరే పనిలో బిజీగా ఉన్నాం, కానీ పిల్లలు వెళ్తే వాళ్ళు వాటర్లో కూడా ఆడుతున్నారు. ఇప్పుడు మనం ఇంటర్నెట్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తే నీళ్ళల్లో ఆడుతున్నారు, మంచుల్లో ఆడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఆడుతున్నారు వాళ్ళు. చిన్న క్లాస్ రూమ్స్లో ఆడుతున్నారు. క్రికెట్ అనేది చాలా పెద్ద విషయం, అసలు దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చిన్నప్పుడు మీరు ఏంటన్నా ఫాస్ట్ బౌలరా, స్పిన్నరా? నేను ఆల్రౌండరు, ఓపెనర్గా ఉండేవాడిని. జస్ట్ మీడియం ఫేస్ బౌలింగ్ వేసేవాడిని, కానీ ఎక్కువ స్పీడ్ అయిపోయినా వికెట్లు ఎక్కువ దొరుకుతుండేవి. ఓకే, లక్కీగా. ఇది పెద్ద బౌలర్ అని చెప్పొచ్చు మీరు. అంటే నేను అన్ని గేమ్స్ ఆడేవాడిని. నాకున్న అలవాటు ఏంటంటే బాస్కెట్బాల్ నేను క్యాప్టెన్, యూనివర్సిటీ క్యాప్టెన్. ఫుట్బాల్లో ఊరికే పార్టిసిపేట్ చేసేవాళ్ళము. వాలీబాల్ నేను వైస్ క్యాప్టెన్గా ఉన్నాను. హ్యామర్ త్రో అని ఉంటుంది, అది కూడా నేను 3rd place కొట్టాను యూనివర్సిటీలో. షార్ట్ పుట్, జావెలిన్ త్రో అన్నీ ఆడేవాళ్ళం అనమాట. ఏది వదిలేవాళ్ళం కాదు. సో మీరు రన్నింగ్ కాంపిటీషన్ ఒకటి వదిలేవాడిని నేను. ఎందుకని? ఏమో ఇక దాని మీద ఇంట్రెస్ట్ రాలేదు నాకు. షటిల్ ఆడతాను నేను, షటిల్ స్టేట్ ఆడాను. రీసెంట్గా లాస్ట్ ఇయర్ కూడా నేను ఆల్ ఇండియా ఆడాను షటిల్ 50+లో.